Hi viewers, Andruku Namaskaram. Welcome back to Acquired Intelligence Management Private Limited. Nothing else than AIM Academy. Okay, Manandruku telsi this project is done for A team. A team ante చాలా మీనింగ్స్ చెప్తా నేను. ఆంధ్ర టీమ్ అని చెప్తా, ఆల్ఫా టీమ్ అని చెప్తా, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి ఆల్ఫా టీమ్ చేయాలనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు క్లారిటీగా చూస్తే ఇక్కడ ఒక 4 క్వాడ్రంట్స్ కనిపిస్తున్నాయి. ఒక కంట్రీది ఎకనామీకి కానీ, ఒక ఫ్యామిలీ ఎకనామీకి కానీ అన్నిటికీ సంబంధం ఉంటుందన్నమాట. నేను ఎప్పుడూ చెప్తుంటాను మన ఏ టీం మెంబర్స్కి కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ, మన ఏ టీంలో ఫ్యూచర్ డైరెక్టర్స్కి కానీ, మన అసోసియేట్స్ కానీ అందరికీ చెప్తుంటాను, ఇట్ ఈస్ నాట్ ఏదో ఒకటి వచ్చామా, ఒక ట్యూషన్ పెట్టామా, ఒక కెరీర్ కౌన్సిలింగ్ చేసామా, ఏదో 1 లక్షలో 2 లక్షలో 10 లక్షలో కోట్లో 2 కోట్లో సంపాదించామా వెళ్ళామా అనే కాకుండా ఇట్ ఈస్ అ బిగ్ విజన్. దిస్ ఏ టీమ్ కానీ అక్వైర్డ్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వర్క్ చేస్తుంది అడ్వాంటేజ్ ఇండియా, ఛాలెంజెస్ ఫ్రమ్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఛాలెంజెస్ అనే అబ్దుల్ కలాం గారి లాస్ట్ విజన్, ఆఖరి కోరిక అన్నమాట. సో ఇప్పుడు చూస్తే చాలామంది చెప్తున్నారు ఏంటి శివాని, ఇప్పుడు ఏ టీమ్ని యాక్చువల్ జస్ట్ ఒక ప్రొపరేటర్షిప్ కంపెనీగా స్టార్ట్ చేయించి దెన్ వీ హ్యావ్ మేడ్ ఇట్ యాజ్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ట్రస్ట్ మీ, నా విజన్ ఎప్పటికీ పెద్దగానే పెట్టుకుంటాను. మన గోల్లో ఎంత దూరం వెళ్ళామనేది నాకు అసలు లెక్కల్లో పెట్టుకోను. ఎంత సంపాదించాము, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోము లెక్కలు, ఎంత దూరం దాకా మన విజన్ వెళ్తుందనేది. సో ఈ రోజుకి నా విజను ఏఎం అకాడమీని కానీ, ఏ టీమ్ని కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేసేయాలి 2024 లోపల అని. సో దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటం అంటే చాలామందికి ఇట్ ఈస్ ఎ రిస్కీ థింగ్, బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఓకే, మినిమం క్యాపిటల్ 1,00,000 ఉంటే, 2 డైరెక్టర్స్ ఉంటే దట్స్ ఎనఫ్. కానీ ఒక లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఒక కంపెనీ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ దాకా వెళ్ళాలంటే మినిమం క్యాపిటల్ ఆఫ్ 5 crore ఉండాలి. ఎంత ఉండాలి? మినిమం క్యాపిటల్ ఆఫ్ 5 crores ఉండాలి. దాంట్లో ఏమవుతుందంటే స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా మన షేర్స్ వెళ్తుంది. ఎలా మనం షేర్ మార్కెట్లో షేర్స్ తీసుకుంటాం. మన ఏ టీంలో ఉన్న స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాను, ఓకే గైస్ యూ గాట్ టు మేక్ ఇట్ అప్ టు దిస్ పాయింట్ అని. వాళ్ళకి ఏంటంటే దే ఆర్ అండర్ 18. అలాగే వాళ్ళు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఎలా ఉందంటే టిల్ ఇట్ ఈస్ అచీవ్డ్ నోబడీ బిలీవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, టిల్ ఇట్ అచీవ్డ్ నోబడీ బిలీవ్స్ అనమాట. సో దీంతో పాటు లెట్ మీ వాట్ హ్యాపెన్స్, హౌ am I going to achieve this అనేది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఎలా ఇంత పెద్ద అచీవ్మెంట్ ఎలా చేయగలుగుతావు శివ అంటారు. సి వెరీ సింపుల్. ఏ టీమ్ని ఒక కమ్యూనిటీ ఎలా రెడీ చేస్తున్నాను, దానికి ఏమేమి యాడ్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఎంప్లాయిడ్ అంటే కొంతమందిని శాలరీకి తీసుకొని వాళ్ళు మనకి పనిచేసేలాగా ఏం అకాడమీ కానీ, ఏ టీమ్ కానీ. అలాగే వీఆర్ గోయింగ్ టు పార్ట్నర్ విత్ సెల్ఫ్ ఎంప్లాయీస్. చాలామంది సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, కమిషన్ బేసిస్ మీద పనిచేసేవాళ్ళు, వాళ్ళతో. దెన్ వీఆర్ బిజినెస్ క్లాస్, డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ ఏ బిజినెస్ కాబట్టి వీ కమ్ ఇన్ దిస్ సెగ్మెంట్. అట్లాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ఇన్వెస్టర్స్ అనమాట. సో ఈ 4 రకాలు ఉంటే ఇప్పుడు నేను ఉన్న స్టేజ్ ఎక్కడున్నానంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు మనకి, ఓకే. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ని మనం రిక్రూట్ చేయబోతున్నాం. దాదాపు ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ అబౌట్ 1000 సెల్ఫ్ ఎంప్లాయిడ్ బై నెక్స్ట్ 1 year. 2023 ఎండ్ లోపల మీరు చూస్తే ఏం అకాడమీ విల్ హ్యావ్ ఆర్ అక్వైర్డ్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విల్ హ్యావ్ 1000 సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ హూ ఆర్ ఫ్రీలాన్సర్స్ అనమాట. దట్ ఈస్ మై విజన్. అది ఎంతవరకు ప్రాక్టికల్గా జరుగుతుందనేది డ్రైవ్ చేస్తున్నారు కదా మన ఏ టీమ్. డైరెక్టర్స్ కానీ, ఫ్యూచర్ డైరెక్టర్స్ మీద కానీ, మన ఇచ్చే సర్వీస్ మీద కానీ, మనం కాపాడుకునే ట్రస్ట్ ఫ్యాక్టర్ మీద కానీ ఆధారపడి ఉంటుంది. అలాగే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఐఎమ్ ట్రైంగ్ టు పార్ట్నర్ విత్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ట్రై చేస్తున్నాను, బట్ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాంట్ టు టై అప్ విత్ అనదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటిల్ అండ్ అన్లెస్ దే హ్యావ్ సమ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, ఓకే వీడికి బిజినెస్ ఇస్తేనే నేను మార్కెట్లో ఏదో లాభం అందుతుంది అనే ఆలోచన ఉంటే మాత్రమే ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంకో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో టైఅప్ అవుతుంది అన్నమాట. కానీ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ, మనతో పాటు టైఅప్ చాలా తక్కువ. ఎందుకంటే మన ఇంటెన్షన్ వచ్చేసి టు ఎరాడికేట్ ఫీ స్ట్రక్చర్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాలనేది, దానికి సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇట్స్ ఆల్ రైట్. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ హ్యావ్ టైడ్ అప్ విత్ సమ్ బిగ్ మేజర్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్.
చాలా పెద్ద ప్లేయర్స్తో టైఅప్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ టైఅప్ విత్ సమ్ కెరీర్ కౌన్సిలింగ్ కంపెనీస్ అనమాట, విచ్ ఐ డిస్క్లోజ్ సూన్. దాంతోపాటు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది 2 విషయాలు. ఒకటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఓకే, దట్ ఈస్ నన్ అదర్ దాన్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సి వాట్ వీ డూ అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ కమ్యూనిటీ. ఓకే, ఏ టీంలో ఒక మ్యాన్ పవర్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు వర్క్ రౌండ్ ద క్లాక్. కాబట్టి వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు, దట్ ఈస్ రాయలా కన్స్ట్రక్షన్స్, ఇంకా ఫ్యూచర్లో ఇంకా 2-3 రియల్ ఎస్టేట్ కంపెనీతో కూడా మన ఏ టీం కానీ అక్వైర్డ్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ టైఅప్ అవ్వచ్చు. ఎందుకంటే వెరీ సింపుల్, టు మేక్ దిస్ AM Academy strong, to make this A team strong and to make this advantage India challenges from opportunity from challenges ని సక్సెస్ చేయడానికి దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఏంటి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో హెల్త్. వాట్ ఈస్ దట్? వీఆర్ లుకింగ్ అట్ హెల్త్ గురించి. ఓకే, యంగ్స్టర్స్కి కానీ పెద్దోళ్ళకి కానీ చాలామందికి ఉంటుంది. సి బ్యాలెన్స్ డయట్, న్యూట్రిషన్, హెల్త్, ఓకే, ఫిట్నెస్, అలాగే వాట్ వీ కాల్ ఇట్ యాజ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, బ్యాలెన్స్ డయట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఏ బిగ్ ల్యాండ్ మార్క్. మీరు సడన్గా చూస్తే ఏంట్రా శివాది బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది అనుకుంటారేమో. ఓకే, ఏంటప్ప సడన్గా ఒక ఫ్లాష్లో శివ కనపడకుండా ఇదేదో స్పోర్ట్స్ పీపుల్, ఫుట్బాల్ గ్రౌండ్, ఓకే, వీళ్ళందరూ వస్తున్నారన్నమాట. మీరు వెనక చూస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిట్నెస్ అనమాట, ఇందాకే నేను మాట్లాడాను. సో ఇక్కడ చూస్తే మనం వీ కెన్ సీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫైనెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్, దట్ ఈస్ క్రిస్టియానో రొనాల్డో. ఆయన న్యూట్రిషన్ గురించి ఆయన డైరెక్టర్ మీన్స్ ఆయనకి వాట్ యు సే ద న్యూట్రిషన్, వాళ్ళందరూ దే బిలీవ్ ఇన్ హ్యావింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఈవెన్ ఫర్ ఏ సచ్ ఎ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అనమాట. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అంటే, వాట్ ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ మై ఏ టీమ్ అంటే, వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ ఉంటారు కదా కొంతమంది, ఎంతో కొంత మనకి ఎక్స్ట్రా పని చేస్తే ఎంప్లాయీగా ఎక్కడ పని చేస్తుంటారు, ఎంతో కొంత మనం ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకుందాం. అలాగే కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉంటారు, దే నీడ్ హెల్త్ డైట్, వెల్నెస్ కోచ్ అంటారు మనం, ఓకే, ఏమంటారు హెల్త్ కౌన్సిలింగ్ అంటాం మనం ఇందాకే చెప్పింది. వీఆర్ ఇంటూ సో మెనీ థింగ్స్, కెరియర్ కౌన్సిలింగ్, చాలా దానిలో ఉన్నాం. సో బేసికలీ వీఆర్ గెటింగ్ పార్ట్నర్డ్ ఇంటూ ఏ వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ స్టార్టింగ్ ఏ హెల్త్ క్లబ్ అన్నమాట. సో దాదాపు కొంతమందికి దీని గురించి చాలా వరకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ వన్ వెరీ ఫైనెస్ట్ హెల్త్ క్లబ్. దాంట్లో ఎలా ఉంటుందంటే, జస్ట్ మనం డైట్ అండ్ న్యూట్రిషన్ కోసం మనం పనిచేస్తాం అనుకోండి, వీల్ హ్యావ్ దట్ కంప్లీట్ వెల్నెస్ ప్రోగ్రామ్ అనమాట. లాఫ్టర్ క్లబ్ ఉండొచ్చు, ఓకే, ఫ్రీ యోగా ఉండొచ్చు, ఎక్సర్సైజ్ ఉండొచ్చు, ఫిట్నెస్ ఉండొచ్చు. వీ మే టై అప్ విత్ సమ్ జిమ్ ఆల్సో, ఓకే, యాజ్ ఏ కాంప్లిమెంటరీ అనమాట. సి ఐ విల్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్కార్నర్డ్. అంటే ఏ ఒక రాయిని కూడా వదలను, ఎంత రాయి ఉన్నా ఏ చెత్త ఉన్నా తీసుకొచ్చి ఏ టీం అనే ఒక పెద్ద ఏమంటారు విజన్ యొక్క టీంని బిల్డ్ చేసి ఇండియాకి వాళ్ళ వల్ల బేర్ మినిమం యాక్చువల్ చాలామంది నమ్మరు అనమాట. మన బ్యాక్గ్రౌండ్లో నేను కానీ నా స్టూడెంట్స్ కానీ మాట్లాడుకునే మన విజన్ మా లోపల వస్తేనే అర్థమవుతుంది. వీఆర్ లుకింగ్ అట్ క్రియేటింగ్ ఏ కమ్యూనిటీ వేర్ 1 crore పీపుల్ విల్ హ్యావ్ ఫ్రీ ఫుడ్ ఫర్ లైఫ్ టైమ్ టిల్ దే డై, ఫ్రీ హౌస్, ఫ్రీ క్లాత్ అనమాట. దట్ ఈస్ వాట్ ఏ కంపెనీ అండ్ ఆర్గనైజేషన్ కెన్ గివ్ if it is properly well planned, well partnered with the society, community, అందరితో పార్ట్నర్గా ఉండి సహానుభూతితో. ఆల్వేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఒకటి మనకన్నా కింద ఉన్న వర్గద మీద సహానుభూతి ఉండాలి, అలాగే మన ఈక్వల్ కానీ మన పైన ఉన్న వాళ్ళతో పాటు సహకారం ఉండాలి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కాన్సెప్ట్ ఓన్లీ అడవిలో మాత్రమే జరిగింది. మనమేం అడవిలో బతకట్లేదు, మనం జంతువులు కాదు. సర్వైవల్ విత్ కోఆపరేషన్ కెన్ గివ్ బిగ్గెస్ట్ రిజల్ట్ అనేది ప్రూవ్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ బిగ్గెస్ట్ లీప్ అలా బై గెటింగ్ పార్ట్నర్డ్ విత్ దిస్ రియల్ ఎస్టేట్ యాజ్ వెల్ యాజ్ ది హెల్త్ క్లబ్ అనమాట. సూన్ ఐ రివీల్ ఆల్ ద డీటెయిల్స్. సో ఈ రోజుకి ఒక అర్థమైంది ఏంటంటే మనకి, వీ ఆల్ నో దట్ టు గ్రో, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్లో, ఎవరైనా ఒక సొసైటీ ఎకనామీ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎంప్లాయీస్ మీద ఆధారపడి ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయీస్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే బిజినెస్ మెన్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే ఇన్వెస్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ప్రపంచంలో ఎదగాలి, లాంగ్ టర్మ్లో పెద్ద విజన్ చూడాలంటే ఈ క్వాడ్రంట్ని మనసులో పెట్టుకొని ఆ నలుగురు సహాయంతో పాటు మనలో ఉన్న కొత్త ఐడియాస్, అలాగే డెడికేషన్, మిషన్ పెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను చెప్పలేదు, ఒక పెద్ద ఆయన చెప్పారన్నమాట. అండ్ వాట్ ఎవర్ ఈ టోల్డ్ ఇట్ హెస్ కమ్ ట్రూ ఇన్ హిస్ లైఫ్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్. సో వెల్కమ్ టు
ఏ టీమ్స్ హెల్త్ క్లబ్ అని చెప్తూ, అలాగే వెల్కమ్ టు ఏ టీమ్స్ వెల్త్ క్లబ్ అని కూడా చెప్తూ మన ఇంకో ఛానల్ కూడా ఉంది, దట్ ఈస్ ఫర్ అడల్ట్స్ మాత్రం. సో ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. వీ నీడ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ప్రేయర్ ఫ్రమ్ ద citizens of the country who really want to see that freedom, అంటే the distance between the rich and the poor, అది కవర్ అవ్వాలంటే we need a lot of support, lot of love. Thank you very much. Jai Hind, Jai Andhra, Inkhilab, Zindabad.